UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మన ఛానల్లో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని చెప్పొచ్చు. కొంచెం ఆలస్యమైంది, కానీ ఇక నుంచి ప్రతి మాసం మాస ఫలితాలతో మనల్ని పలకరించబోతున్నారు. మీకు ఎటువంటి సందేహాలున్నా, జ్యోతిష్యానికి సంబంధించి, వాస్తుకు సంబంధించి లేదా న్యూమరాలజీకి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇక నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దేవి ఉపాసకురాలు జయప్రద గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే న్యూమరాలజిస్ట్. నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ మాసానికి, సెప్టెంబర్ మాసానికి సంబంధించి చెప్పండి. తప్పకుండా. గ్రహస్థితి అంటే మనకి గోచారంలో ఉండే గ్రహాలన్నీ కూడా ఏంటంటే సంవత్సరానికి కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి, మాసానికి కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి. సో గోచారంలో ఉండే మనకి ఏదైతే గ్రహ గమనాలు ఉన్నాయో ఆ గమనాల ప్రకారంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే శుక్రుడు, బుధుడు, కుజుడు తర్వాత వీళ్ళు మారుతూ ఉంటారు కనుక ఖచ్చితంగా మనం ఈ మాస ఫలితాలు అనేది చూస్తూ ఉంటాం. సో గోచారంలో సంవత్సరానికి ఒకసారి మారే ఏదైతే పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సంవత్సరానికి, ఒక గ్రహం సంవత్సరానికి, ఇంకో గ్రహం సంవత్సరానికి, ఇంకొక గ్రహం వచ్చేసి 2.5 సంవత్సరాలకి. ఎవరెవరు వాళ్ళు అంటే గురువు, శని భగవానుడు, రాహువు, కేతువు. సో మనకి గోచారంలో ఆల్రెడీ మనకు తెలిసిన విషయం ఏంటంటే మీనరాశిలో రాహు నడుస్తున్నాడు, వృషభ రాశిలో గురువు ఉంటున్నాడు, తర్వాత కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో వక్రించిన శని భగవానుడు ఉన్నాడు. సో వీళ్ళు ఎక్కడ కదలరో వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళ నుంచి వచ్చే ఫలితాలు మనకి అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కొన్ని మాస ఫలితాల్లో కొన్ని కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు మారుతారు కనుక వీళ్ళ వల్ల వచ్చే కొన్ని కొన్ని కార్యక్రమాలకి మనం ముందు వెళ్తూ ఉంటాం. సో ఎందుకు చూసుకోవాలి ఈ మాస ఫలితాలు అంటే, ఏ పనైనా చేయాలి అంటే ముందు ఈ మాసంలో మనకు అనుకూలంగా ఉందా లేదా అనుకోవడానికి చూసుకోవచ్చు. ఎందుకంటే రవి చిన్న గ్రహాలు అయినప్పటికీ కూడా వీళ్ళు మనకి ఇచ్చేది అధికారం, శుక్రుడు మనకి ఇచ్చేది ఆరోగ్యము, సంతోషము, తర్వాత కోరికలు నెరవేర్చుకున్నది. ఇప్పుడు ఎవరిని ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈ నెలలో అవుతుందా అవదా అనుకుంటే అవ్వచ్చు కదా, ఈ సంవత్సరంలో అవుతుంది అని రాసి పెట్టుండదు. అది ఏ సంవత్సరంలో అవుతుంది, వీళ్ళకి శుక్రుడు అనుకూలంగా ఉంటే ఆ నెలలో అవ్వచ్చు. అలాగే శుక్రుడు ఎక్కడ ఉన్నారు అనేసి ఈ గ్రహాలు మనం చూసుకుంటాం మాస ఫలితాలు. సో కుజుడు ఎక్కడ ఉన్నారో చూసుకోవాలి. కుజుడు మెయిన్ ఏంటంటే ఆర్థికంగా ఇబ్బంది పెడతాడు, కొంతమందికి వైవాహిక జీవితంలో కూడా ఇబ్బంది పెడుతుంటారు. సో ఆయన మనకు అనుకూలంగా ఉన్నారా లేదా చూసుకోవాలి. అందుకే మాస ఫలితాలు అనేది చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు మన ఈ మాస ఫలితాలు కానీ గోచార ఫలితాలు కానీ తీసుకోవడం దేనికోసం తీసుకుంటున్నాం అంటే ఒక ప్రిడిక్షన్. జనరల్ గా గోచారం అనేది ఎంత వరకు చూసుకోవాలి అంటే మన జన్మ జాతకంలో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి వాళ్ళ జాతకంలో ఏ దశ నడుస్తుందో చూసుకోవాలి. సో గోచారం ఎప్పుడు చూసుకుంటాం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి, సో నేమ్ తో రాసి, సో వాళ్ళంటే నా నామం ఇది, నేను మేషరాశికి వస్తాను అంటే అప్పుడు మేషరాశి ఫలితాలు చూసుకుంటాను. ఎందుకంటే ఒక పేరుని కంటిన్యూ ఒక 40 ఏళ్ళు వాడితే వాళ్ళకి అదే ఆ రాశి తత్వ లక్షణాలు వస్తాయి. సో వీళ్ళకి ఆ పేరు ఎందుకు వాడారు అంటే ఆ గ్రహాలు ఒక అనుగ్రహం ఉంది కనుక వీళ్ళకి ఆ పేరు వాడారు. సో అందుకని మనం ఇలా చూసుకుంటూ ఉంటామట. సో మాస ఫలితాలు ఎవరెవరికి వర్తిస్తాయి ఎక్కువగా అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు వాళ్ళ జాతకంలో దశ ఎలా ఉందో చూసుకొని అప్పుడు ఈ మాస ఫలితాలని తీసుకోవాలి. సో టైమ్ ఆఫ్ బర్త్ సరిగా లేని వాళ్ళకి గోచార ఫలితాలు 40% పనిచేస్తాయి, అవి మనం తీసుకుంటామట. ముందుగా మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తప్పకుండా. మేషరాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉందంటే చాలా అనుకూలంగా ఉంది. ఎన్నో వేళల నుంచి వీళ్ళకి కొన్ని విషయాల్లో ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళ రాశాధిపతి కుజుడు 3వ స్థానంలో ఉన్నారు, వృషభ రాశిలో ఉన్నారు. దానివల్ల ఏంటి అంటే 3వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నారో ఆరాట పోరాటం అంటే ఏ పనైనా సాధించుకొని వచ్చే తత్వం తప్ప నో అని చెప్పే ఇష్టం ఉండదు అనమాట ఆయనకి. సో ఖచ్చితంగా వీళ్ళకి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు, గవర్నమెంట్ సంబంధించిన పనులు కానీ, లేకపోతే వాళ్ళ ఉద్యోగం సంబంధించిన బదిలీలకు సంబంధించిన విషయాలు కానీ, ఇంటికి సంబంధించిన లోన్స్ విషయంలో కానీ, తర్వాత ల్యాండ్ సంబంధించిన ఇప్పుడు చాలా మంది పేపర్స్ కి కావాల్సిన కాంబినేషన్స్ లేవు, సంతకాలు లేవని అనుకునే వాళ్ళకి కానీ అందరికీ కూడా అనుకూలంగా ఈ మంత్ అయిపోతుంది వాళ్ళకి. సో చాలా వరకు ఏంటంటే కోర్టు నుంచి వచ్చే ఏవైతే వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను తొలగి వీళ్ళకి మంచి వార్త, శుభవార్తలు వినే అవకాశం ఈ మాసంలో మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తర్వాత వీళ్ళకి మెయిన్ ఏంటంటే ఆర్థికంగా చాలా బాగుంది, అధికారంగా కూడా బాగుంది. అంటే అధికారంగా ఈసారి మా రాజ్యం మేము వెళ్ళాలి అనుకునే వాళ్ళందరూ సాధించుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే రవి బుధులు ఇద్దరు 5వ స్థానంలో ఉన్నారు, పొలిటికల్ లీడర్స్ కి బ్రహ్మాండంగా. సో రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో స్థలాలు, ల్యాండ్స్ ఎప్పటి నుంచో సేల్ అవ్వని వాళ్ళకు కూడా సేల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే వీళ్ళకి 3వ స్థానంలో కుజుడు, తర్వాత 6వ స్థానంలో శుక్రకేతువులు. శుక్రుడు ఎప్పుడైతే ఉన్నారో వీళ్ళకి అనుకున్న కోరికలు టపటపా తీర్చడంలో ముందు ఉంటారు, చేస్తారు. ఈ పనులన్నీ వీళ్ళకి ఫాస్ట్ గా, ఎంత ఫాస్ట్ గా జరుగుతాయంటే చాలా బ్రహ్మాండం జరుగుతాయి.
ఓకే. కాకపోతే వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే నోరుని చాలా అదుపులో పెట్టుకోవాలి. హ్మ్. అసలే మేషరాశి వాళ్ళకి కొంచెం మాట స్పీడ్‌గా ఉంటుంది. హ్మ్. ఆ మాట స్పీడ్‌తో ఇప్పుడు కుజుడు వాళ్ళకి బాగా బలాన్ని ఇస్తున్నాడు గనక ఇంకొంచెం అగ్రెసివ్‌గా వెళితే అది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఓకే. ఎప్పుడైనా సరే బలం ఉన్నప్పటికి కూడా మనం అనుకూలంగా చేయకపోతే ప్రతీది కూడా అది వాళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. రైట్. సో, హ్మ్. అందుకని వీళ్ళంటే నోరు అదుపులో పెట్టుకోవాలి. పనులైతే చాలా ఫాస్ట్‌గానే అవుతాయి గనక చక్కగా చేయించుకోవడం, నెమ్మదిగా మాట్లాడడం, నిదానంగా చేయించుకోవడం, కొంచెం ఓర్పుగా వహిస్తే బ్రహ్మాండంగా అన్ని పనులు సాధిస్తారు. రైట్. సో, గోల్డ్ కొనే వాళ్ళకి గోల్డ్ కొనుక్కోవచ్చు. ఇల్లు హ్మ్. కట్టాలి అనుకునే వాళ్ళు ఇల్లు సాధించుకోవచ్చు హ్మ్. ఈ నెలలో హ్మ్. వీళ్ళు. హ్మ్. ఎప్పటినుంచో పెండింగ్ పడుతూ వాస్తు సెట్ అవ్వట్లేదు, లేతే ఇల్లు నచ్చట్లేదు అనుకునే వాళ్ళు కొంచెం వెతికితే ఈ మాసంలో వాళ్ళకి ఆ ఇల్లు కొని దొరికే అవకాశం ఉంది. ఓకే. సో, ఇన్ని విధాల మంచి మంచి ఫలితాలున్నాయి వీళ్ళకి. ఓకే. వాళ్ళు అనుకున్నవి ఇంకా కాస్త త్వరితగతిన కంప్లీట్ కావాలి అన్నా, మీరన్నట్టుగా కొంచెం నోటి దురుస్తనం తగ్గించుకోవాలి అన్నా, దైవారాధన విషయం కానీ, అలాగే ఏమన్నా రెమెడీస్ చెప్తారా? తప్పకుండా నాన్న. అంటే వీళ్ళు చేయాల్సిన ఆరాధన ఏంటంటే గణపతి ఆరాధన. హ్మ్. ఎందుకంటే థర్డ్ హౌస్‌లో వీళ్ళకైతే కుజుడున్నాడు ఎప్పుడైతే ఉన్నారో, అప్పటి నుంచి వీళ్ళకి కొంచెం అగ్రెసివ్ కొంచెం పెరుగుతుంది. ఓకే. మామూలుగానే జనరల్‌గా అగ్రెసివ్ ఉంటారు. దీనికి కొంచెం ఎక్కువ యాడ్ అవుతుంది గనుక, ఎక్కడ ఏ మాట వాడాలి, ఎక్కడ ఏ పని చేయించుకోవాలి అనే దాంట్లో కొంచెం ఆగాలంటే గణపతిని ఆరాధన చేసుకోవాలి. ఏ విఘ్నాలు, ఆటంకాలు రాకుండా సాగుతుంది. ముందుకెళ్తారు. సో, గణపతి ఆరాధన చేయడము, తర్వాత గోసేవ చేయడము హ్మ్. చాలా విశేషంగా ఫలితం అది ఈ మాసం వీళ్ళు. ఓకే. చాలా చక్కగా వివరించారు. అదండి మేషరాశికి సంబంధించి. ఈ మాసంలో మీరన్ని శుభ ఫలితాలే ఉన్నాయి. కాకపోతే కాస్త దురుస్తనం తగ్గించుకోవాలి. మాట్లాడేటప్పుడు ఆచితూచి స్పందించాలి. అంతేకాకుండా దైవారాధన విషయంలో గణపతిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. ఇంకా జ్యోతిష్యానికి సంబంధించి లేదా వాస్తుకు సంబంధించి మీరు ఎటువంటి డీటెయిల్స్ కావాలి అనుకున్నా, మీరు జాతకాలు చూపించుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. జయప్రద గారు మీకు అందుబాటులో ఉంటారు. ఖచ్చితంగా మీ జాతకాలను చూసి మీకు ఎలాంటి రెమెడీస్ పాటించాలో వివరించడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాష్ట్రం మళ్ళీ కలుద్దాం. నమస్తే.